ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారే కాన్సెప్ట్తో అనేక సినిమాలొచ్చాయి. స్నేహం శత్రుత్వంగా మారితే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అమెరికాలో జరుగుతోంది అదే. మొన్నటిదాకా మంచి ఫ్రెండ్స్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీని ప్రభావం ఎక్కువగా మస్క్ పైనే పడింది. దాంతో దారికొచ్చిన మస్క్ మళ్లీ ట్రంప్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య సంధి కుదురుతుందా? ఈ మధ్య బీటలు వారిన సంబంధాలు మళ్లీ చిగురిస్తాయా? ఇద్దరి మధ్య తలెత్తిన గొడవలు ఇక సంధి కుదరడం కష్టమనేంత వరకు వెళ్లాయి. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరిగింది. మస్క్ పై చర్యలు తప్పవనే ధోరణిలో ట్రంప్ హెచ్చరికల వరకు పరిస్థితి వెళ్లింది. ఇలాంటి సమయంలో ట్రంప్ పై సోషల్ మీడియా పోస్టులో తాను చేసిన ఆరోపణలపై మస్క్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా పోస్టులు చాలా దూరం వెళ్లాయంటూ విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ బిల్లును మస్క్ వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. కొత్త బిల్లు ఫెడరల్ లోట్ను మరింత తీవ్రతరం చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టగలదని మస్క్ హెచ్చరించారు. భారీగా పన్ను కోతలను ప్రతిపాదించే ఈ బిల్లు అమెరికా జాతీయ రుణాలను సుమారు $3 ట్రిలియన్ మేర పెంచుతుందని మస్క్ విమర్శించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ప్రభుత్వ వ్యయ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతల నుంచి మస్క్ వైదొలిగారు. తన మద్దతు లేకుంటే 2024 ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు గెలిచేవారు కారని మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో ట్రంప్నకు సంబంధాలున్నాయన్నారు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నారు. మస్క్ వ్యాఖ్యలను అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో గెలవడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినన్నారు. అంతేకాకుండా మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాలు మస్క్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఘర్షణల కారణంగా టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు $152 బిలియన్ సంపద ఆవిరైంది. కంపెనీ మార్కెట్ విలువ $1 ట్రిలియన్ మార్కును కోల్పోయి $1 బిలియన్ పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్తో సయోధ్యకు మస్క్ ప్రయత్నాలు ప్రారంభించారు.